వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాసులు మనం హ్యావ్ టును ఉపయోగించి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, ఆ తర్వాత పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఉపయోగించి మనం నిత్య జీవితంలో ఎలా మాట్లాడాలో అక్కడ తెలుసుకున్నాం. మరి అదే టాపిక్కి సంబంధించి రిలేటెడ్గా ఉన్న ఒక టాపిక్ను ఇక్కడ తెలుసుకున్నాం. ఇప్పుడు చూడండి, హ్యావ్ టును ఉపయోగించాం మనం. హ్యావ్ టు అంటే ఒక పని చేయాలి. ఒక పని చేయాలి అనే సందర్భంలో, అంటే ఒక పని చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడాలి, చదవాలి, నేర్చుకోవాలి, ఇలా వచ్చినప్పుడు మనం నేను నేర్చుకోవాలంటే ఐ హ్యావ్ టు లెర్న్, ఇలా నేను చదవాలంటే ఐ హ్యావ్ టు రీడ్, అలా చెప్పవచ్చు. ఆడాలి ఐ హ్యావ్ టు ప్లే, ఇలా చెప్పాను. ఇప్పుడు చూడండి, నేను క్రికెట్ ఆడాలి, నేను క్రికెట్ ఆడాలి, ఇలా ఉంది. అప్పుడు నేను క్రికెట్ ఆడాలంటే అప్పుడు ఏం చెప్పారు? ఐ హ్యావ్ టు ప్లే క్రికెట్, ఇలా చెప్పారు. వారు చదవాలి, ఇలా ఉంది. వారు చదవాలంటే దే హ్యావ్ టు రీడ్, ఇలా. తర్వాత అతడు నేర్చుకోవాలి అన్నప్పుడు he has to learn, ఇలా చెప్పాం. ఆమె పాట పాడాలి, ఇలా ఉంది. ఆమె పాట పాడాలంటే she has to sing a song, ఆమె పాట పాడాలి, ఇలా ఉంది. ఇలా మనం నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఇప్పుడు నేను చదవాలి అని ఉంది. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం, రైట్? నేను చదవాలి అని కాకుండా నేను వారిని చదివించాలి. ఈ వాక్యం చూడండి, నేను వారిని చదివించాలి. అంటే ఇలాంటి వాక్యాలు కూడా మనం మాట్లాడుతాం. చదవాలి అలా చెప్పవచ్చు, చదివించాలి. ఇప్పుడు ఇది కొత్తగా నేర్చుకోవాలండి. నేను చదవాలి, నేను మాట్లాడాలి, నేను అడగాలి, ఇవి నేర్చుకున్నారు ఆల్రెడీ. ఇప్పుడు నేను చదివించాలి, ఆడించాలి, తినిపించాలి, పాడించాలి, ఇలా వచ్చినప్పుడు మనం అదే హ్యావ్ టు స్ట్రక్చర్ తీసుకొని దానికి నిర్మాణాన్ని యాడ్ చేసి ఫార్ములా రూపొందిస్తాం. దాన్ని నేను చెప్తాను, మీ తర్వాత ప్రాక్టీస్ చేయాలి. ఒక పని చేయాలన్నప్పుడు హ్యావ్ టును ఉపయోగించాలి. అలాగే ఒక పని చేయించాలి అనే సందర్భంలో మనం హ్యావ్ టు అనే నిర్మాణాన్ని ఉపయోగిస్తూ దానికి మేక్ యాడ్ చేస్తాం, ఇలా. అంటే ఇప్పుడు హ్యావ్ టు మేక్ ఉపయోగించి చెప్పాలి, రైట్? అర్థమైంది కదా? ఇంకా ఇది కూడా చూడాలంటే ఇప్పుడు హ్యావ్ ఉంది,
హ్యావ్ అనే నిర్మాణానికి మనం టు అనే ప్రిపోజిషన్ను యాడ్ చేసినాము. అప్పుడు ఏమైంది? అది హ్యావ్ టు అనే ప్రత్యేక నిర్మాణంగా ఏర్పడింది. దాని ద్వారా మనం ఎలా మాట్లాడాలి నేర్చుకున్నాం. ఇప్పుడు అదే హ్యావ్ టుకి మేక్ అనే పదాన్ని, అంటే మేక్ అనే వెర్బ్ని యాడ్ చేస్తున్నాం. హౌ టు మేక్ అనే నిర్మాణాన్ని, ఆ స్ట్రక్చర్ని ఉపయోగించినప్పుడు వాక్యాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక పనిని చేయించాలి అనే సందర్భంలో వాడాలి. అంటే చేయవలసి ఉంది, ఒక పని చేయవలసి ఉంది, చేయాలంటే హౌ టు ఉపయోగించాలి. ఇప్పుడు ఒక పని చేయించాలి వేరే వాళ్ళతో, అప్పుడు హౌ టు మేక్ అనేది ఉపయోగించాలి. ఇప్పుడు నేను వారిని చదివించాలంటే ఐ హౌ టు మేక్ దెమ్ రీడ్ అనాలి. నేను వారికి నేర్పించాలంటే ఐ హౌ టు మేక్ దెమ్ లెర్న్ అనాలి. వారిని ఆడించాలంటే ఐ హౌ టు మేక్ దెమ్ ప్లే అనాలి. అలా చెప్పవచ్చు. వారిని పాడించాలంటే ఐ హౌ టు మేక్ దెమ్ సింగ్ అని చెప్పాలి. ఇలా చెప్పవచ్చు. రైట్, ఫార్ములా తయారు చేస్తున్నాం చూడండి. ఫార్ములా స్ట్రక్చర్ సేమ్ సబ్జెక్ట్ తీసుకోండి. సబ్జెక్ట్ ప్లస్ హౌ టు ఆబ్లిక్ హ్యాజ్ టు ప్లస్ మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. ఇలా గుర్తుపెట్టుకోవాలి మొదటి రూపం. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంది? ఇంతకుముందు సబ్జెక్ట్ను ఉపయోగించడం, హౌ టును ఉపయోగించడం, హ్యాస్ టు వెర్బ్ ఉపయోగించడం తెలుసు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఏం చేస్తున్నాం అంటే ఆ వెర్బ్ స్థానంలో హౌ టు పక్కన మేక్ అనే నిర్మాణాన్ని ఉపయోగిస్తూ ఆ తర్వాత ఆబ్జెక్ట్, తర్వాత వెర్బ్ తీసుకుంటాం. ఇప్పుడు వాక్యాలు ఎలా ఉంటే చూద్దాం. నేను వారిని చదివించాలి. నేను వారిని చదివించాలి. ఇక్కడ నేను అంటే సబ్జెక్ట్ ఏంది? ఐ వచ్చినప్పుడు రావాల్సింది ఇక్కడ హ్యావ్ టు ఉంది, హ్యాస్ టు ఉంది. అవునా? మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. సబ్జెక్ట్ ఐ, వి, యూ, దే. దీస్ సబ్జెక్ట్స్ అగ్రిమెంట్ విత్ హ్యావ్ టు. ఎస్, సింగర్ సబ్జెక్ట్ he, she, it, noun. These subjects agreement with has to. ఇవి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కాబట్టి ఇంకా డైరెక్ట్ చెప్పేస్తున్నాం. నేను వారిని చదివించాలి అంటే ఐ హ్యావ్ టు మేక్ దెమ్ రీడ్. నేను వారిని చదివించాలంటే ఐ హ్యావ్ టు మేక్ దెమ్ రీడ్ అని చెప్పాలి. అలాగే మీరు వారిని చదివించాలి. అప్పుడు యూ హ్యావ్ టు మేక్ దెమ్ రీడ్. మీరు వారిని చదివించాలి అని అర్థం వస్తుంది. తర్వాత మనం వారిని చదివించాలి. మనం అంటే సబ్జెక్ట్ ఏంది? వి. కాబట్టి వి హ్యావ్ టు మేక్ దెమ్ రీడ్. మనం వారిని చదివించాలని చెప్పవచ్చు. అలాగే వారు వారిని చదివించాలి. వారిని చదివించాలి. అప్పుడు వారంటే సబ్జెక్ట్ ఏంటి? దే హ్యావ్ టు మేక్ దెమ్ రీడ్. వారిని చదివించాలి అంటే ఇలా చెప్పవచ్చు. ఓకే, అతడు వారిని చదివించాలి. ఇలా అతడు వారిని చదివించాలి. అతడు అంటే సబ్జెక్ట్ ఏంది? ఈ అగ్రిమెంట్ విత్ హ్యాస్ టు మేక్ దెమ్ రీడ్. అతడు వారిని చదివించాలి. ఆమె వారిని చదివించాలి.
ఇలా ఉంది. ఆమె అంటే ఏమొస్తుంది? షీ. షీ హ్యాస్ టు మేక్ దెమ్ రీడ్. ఆమె వారిని చదివించాలని అర్థం వస్తుంది. రాము వారిని చదివించాలి. రాము వారిని చదివించాలి. అప్పుడు ఏమవుతుంది? రాము హ్యాస్ టు మేక్ దెమ్ రీడ్. రాము హ్యాస్ టు మేక్ దెమ్ రీడ్. రాము వారిని చదివించాలి. రాము వారిని చదివించాలి ఇలా చెప్పవచ్చు అన్నట్టు. ఇలా మనం హ్యావ్ టు మేక్ను ఉపయోగిస్తూ ఒక పనిని చేయించాలి అనే సందర్భంలో వాడాలి. పని చేయవలసి ఉంది, చేయాలంటే హ్యావ్ టు ఉపయోగించాలి. ఇప్పుడు ఒక పని చేయించాలి వేరే వాళ్ళతో, అప్పుడు హ్యావ్ టు మేక్ అనేది ఉపయోగించాలి. ఇప్పుడు నేను వారిని చదివించాలంటే ఐ హ్యావ్ టు మేక్ దెమ్ రీడ్ అనాలి. నేను వారికి నేర్పించాలంటే ఐ హ్యావ్ టు మేక్ దెమ్ లెర్న్ అనాలి. వారిని ఆడించాలంటే ఐ హ్యావ్ టు మేక్ దెమ్ ప్లే అనాలి. అలా చెప్పవచ్చు. వారిని పాడించాలంటే ఐ హ్యావ్ టు మేక్ దెమ్ సింగ్ అని చెప్పాలి. నేను వారికి తినిపించాలంటే ఐ హ్యావ్ టు మేక్ దెమ్ ఈట్ ఇలా చెప్పవచ్చు. ఈ విధంగా నేను పాజిటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చాను. మీకు ప్రీవియస్ క్లాస్లో హ్యావ్ టును ఉపయోగించి పాజిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలి, నెగిటివ్ సెంటెన్స్ ఎలా తయారు చేయాలి, ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలి, పాజిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్, నెగిటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఎలా తయారు చేయాలని నేర్చుకున్నారు. సో దాని ఆధారంగా మీరు మిగతాయి తయారు చేసుకొని అలా తయారు చేసిన సెంటెన్స్ ఉపయోగించి మీరు నిత్య జీవితంలో కావాల్సిన విధంగా మాట్లాడవచ్చు. ఈ ఫార్ములాను ఉపయోగించి ఇలా సెంటెన్స్ని తయారు చేస్తూ మీకు కావాల్సిన విధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు మనం ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ గురించి చూద్దాం. ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇలా చూద్దాం. ఇందులో ఒకటి తీసుకుంటున్నాను. మేక్ ఇట్ ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్. మేక్ ఇట్ ఫాస్ట్ అంటే అర్థం ఏమొస్తుందంటే త్వరగా కానివ్వు ఇలా వస్తుంది అర్థం. మేక్ ఇట్ ఫాస్ట్ అంటే త్వరగా కానివ్వు అని అర్థం వస్తుంది. మరి దీని యొక్క యూసేజ్ చూద్దాం. ఉపయోగించినప్పుడు ఎలా ఉంటుంది వాక్యంలో. యూసేజ్ ఇలా చెప్పచ్చు. రాము త్వరగా కానివ్వు, ఆలస్యం అవుతుంది ఇలా చెప్పచ్చు. రాము త్వరగా కానివ్వు, ఆలస్యం అవుతుంది అనే సందర్భంలో మనం ఈ వాక్యాన్ని రాయవచ్చు. అప్పుడు చూడండి, రాము మేక్ ఇట్ ఫాస్ట్, ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్, ఇలా. రాము మేక్ ఇట్ ఫాస్ట్, ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్. రాము త్వరగా కానివ్వు, ఆలస్యం అవుతుంది అనే సందర్భంలో మనం ఈ వాక్యాన్ని రాయవచ్చు. అప్పుడు రాము మేక్ ఇట్ ఫాస్ట్, ఇట్ ఈస్ గెట్టింగ్ లేట్ ఇలా చెప్పవచ్చు. తర్వాత ఇంకోటి తీసుకుందాం. ఓకే. ఫర్ ఈచ్ మిస్టేక్ అంటే దీని అర్థం ఏమొస్తుందంటే ప్రతి పొరపాటుకు. ఫర్ ఈచ్ మిస్టేక్ అంటే ప్రతి పొరపాటుకు అని అర్థం వస్తుంది. ఇప్పుడు యూసేజ్ చూద్దాం. ప్రతి పొరపాటుకు నీవు క్షమాపణ చెప్పాలి. ఇలా ఉందనుకోండి. ప్రతి పొరపాటుకు మీరు క్షమాపణ చెప్పాలి అంటే ఇలా చెప్పవచ్చు. యూ షుడ్ టెల్ సారీ ఫర్ ఈచ్ మిస్టేక్ ఇలా చెప్పవచ్చు. ఇలా చెప్పాల్సిన సందర్భం వచ్చిందనుకో అప్పుడు ఇలా చెప్పవచ్చు. యూ షుడ్ టెల్ సారీ
ఫర్ ఈచ్ మిస్టేక్. యూ షుడ్ టెల్ సారీ ఫర్ ఈచ్ మిస్టేక్. ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్, whom should I trust? I trust. ఇలా ఉందనుకోండి. ఇక్కడ అర్థం ఏమొస్తుందంటే, నేను ఎవరిని నమ్మాలి, నేను ఎవరిని నమ్మాలి అని అర్థం వస్తుంది. whom should I trust ఇలా వస్తుంది. ఇప్పుడు చూడండి యూసేజ్. ఈ సమాజంలో నేను ఎవరిని నమ్మాలి, నేను ఎవరిని నమ్మాలి. ఇలాంటి వాక్యాలు చెప్పాల్సి వచ్చింది అనుకో, అప్పుడు ఇలా చెప్పవచ్చు. whom should I trust? Whom should I trust in this society? ఇలా చెప్పవచ్చు. ఈ విధంగా చెప్పవచ్చు. తర్వాత ఆన్ ద హోల్ అనే ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే దాని అర్థం ఎలా వస్తుంది? మొత్తం మీద. ఇలాంటి అర్థం, తెలుగు అర్థం వస్తుంది. మరి యూసేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. యూసేజ్: రాము మొత్తం మీద 50,000 గెలుచుకున్నాడు. ఇలా చెప్పాల్సి వచ్చింది అనుకో, 50,000 గెలుచుకున్నాడు. అప్పుడు ఎలా చెప్పాలి? రాము 50,000 రూపీస్ ఆన్ ద హోల్. మొత్తం మీద రాము మొత్తం మీద 50,000 గెలుచుకున్నాడు. అలా చెప్పొచ్చండి. అవుట్ ఆఫ్ ద డోర్ అంటే అర్థం ఏమొస్తుందంటే, ఇంటి బయట అని అర్థం వస్తుంది అవుట్ ఆఫ్ ద డోర్ అంటే. మరి దీని యొక్క యూసేజ్ ఎలా ఉంటుందో చూద్దాం. యూసేజ్: మా ఇంటి బయట పూల తోట ఉంది. ఇలా చెప్పాల్సి వచ్చింది అనుకో, మా ఇంటి బయట పూల తోట ఉంది. ఇలా ఈ వాక్యాన్ని చెప్పాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఇలా చెప్పవచ్చు. దెర్ ఈజ్ ఏ ఫ్లవర్ గార్డెన్ ఎట్ మై out of the door ఇలా చెప్పచ్చు. మా ఇంటి బయట ఒక పూల తోట ఉంది. అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా చెప్పవచ్చు. ఈ విధంగా ఇంగ్లీష్ కోర్ వొకాబులరీ నుంచి ఇలాంటి ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ని తీసుకొని సందర్భం వచ్చినప్పుడు వీటిని ఉపయోగిస్తూ మాట్లాడవచ్చు. ట్రాన్స్లేషన్స్ చూద్దాం. ట్రాన్స్లేషన్స్ అంటే అనువాదంలోనే అర్థం. రెడీమేడ్ సెంటెన్స్ అని కూడా అంటాం. వీటిని ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఒక వెర్బ్ తీసుకొని ఆ వెర్బ్ యొక్క అర్థాన్ని బట్టి సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో కూడా చూద్దాం. ఇన్ఫార్మ్ అనే వెర్బ్ని తీసుకొని సెంటెన్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇన్ఫార్మ్ అనే వెర్బ్ని తీసుకున్నాం. ఇన్ఫార్మ్ అనే వెర్బ్ తీసుకుంటే దీని అర్థాలు ఏమొస్తాయంటే తెలుపు, తెలియజేయు అని అర్థాలు వస్తాయి. తెలపడము, తెలియజేయు ఇలాంటి అర్థాలు వస్తాయి ఇన్ఫార్మ్ అనే వెర్బ్ తీసుకుంటే. వాటిని ఉపయోగించి సెంటెన్స్ ఎలా తయారు చేయాలి,
అలా తయారు చేసిన సెంటెన్స్ని ఉపయోగించి మనం నిత్య జీవితంలో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఇప్పుడు చూడండి, అతడు నాకు తెలియజేయలేదు. ఇలా ఉందనుకోండి వాక్యం. అప్పుడు ఎలా చెప్పాలి? He didn't inform me. అతను నాకు తెలియజేయలేదు, ఇలా చెప్పవచ్చు. తర్వాత ఇంకోటి వాక్యం తీసుకుందాం. దయచేసి ఇది ఎలా చేయాలో నాకు తెలియజేస్తారా. ఇలా ఉంది. అప్పుడు ఏం చెప్పొచ్చు మనం? ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ హౌ టు డూ దిస్. ఇప్పుడు చూడండి, దయచేసి ఇది ఎలా చేయాలో నాకు తెలియజేస్తారంటే ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ హౌ టు డూ దిస్. లైక్ దట్ యూ హ్యావ్ టు ఫిల్ ద మోర్ సెంటెన్స్. ఇలా సెంటెన్స్ తయారు చేయాలి. తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళిందో దయచేసి తెలుపుతారా. ఇలా అడగాల్సి వచ్చినప్పుడు ఈ విధంగా అడగవచ్చు. కెన్ యూ ప్లీజ్ ఇన్ఫార్మ్ మీ వేర్ షీ హ్యాస్ గాన్. ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియజేస్తారా, తెలుపుతారా, ఇలా చెప్పవచ్చు. తర్వాత అతను హైదరాబాద్ వెళ్తున్నట్లు మాకు తెలియజేయలేదు. ఇలా అతను హైదరాబాద్ వెళ్తున్నట్లు మాకు తెలియజేయలేదు, ఇలా చెప్పవచ్చు. అతడు హైదరాబాద్ వెళ్తున్నాడని మాకు తెలియజేయలేదు, ఎలా తీసుకున్నా ఏం లేదు. అప్పుడు ఎలా చెప్పవచ్చు? He didn't inform us that he was going to హైదరాబాద్, ఇలా చెప్పవచ్చు. అతను హైదరాబాద్ వెళ్తున్నట్టు మాకు తెలియజేయలేదు. ఇలా మనం ఇన్ఫార్మ్ అనే వెర్బ్ను ఉపయోగించి చెప్పవచ్చు. వారు ఏమి మాట్లాడారో నాకు తెలియజేస్తారా. ఇలా. అప్పుడు కెన్ యూ ఇన్ఫార్మ్ మీ వాట్ దే టాక్. వారు ఏం మాట్లాడారో మీరు నాకు తెలియజేస్తారా అనే సందర్భంలో ఇలా చెప్పవచ్చు. కెన్ యూ ఇన్ఫార్మ్ మీ వాట్ దే టాక్డ్, ఇలా చెప్పవచ్చు. ఈ విధంగా ఇక్కడ నేను ఒక ఇన్ఫార్మ్ అనే వెర్బుని తీసుకున్నాను. ఆ ఇన్ఫార్మ్ అనే వెర్బు అర్థాలు తెలపడము, తెలియజేయ అని అర్థాలు వస్తాయి. వాటిని ఆధారంగా చేసుకొని సెంటెన్స్ను ఇలా ఫ్రేమ్ చేయవచ్చు. ఇలా అంటే ఒక వెర్బుని తీసుకొని సెంటెన్స్ని ఇలా ఫ్రేమ్ చేయవచ్చు. మీరు ఒక వెర్బు తీసుకొని ఇలా సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ని ఉపయోగించి మన నిత్య జీవితంలో ఎలా కావాలంటే అలా వీటిని ఉపయోగించి మనం మాట్లాడవచ్చు. మనం ఒక స్పోకెన్ బిట్ తీసుకుందాం.
స్పోకెన్ బిట్. స్పోకెన్ బిట్ తీసుకుందాం. ఇంతకుముందు మనం కాంట్ బట్ దానికి సింపుల్ ప్రజెంట్ని ఉపయోగించి వాక్యాలు ఎలా తయారు చేయాలని కాంట్ బట్ ప్లస్ V1 అంటే ఈ నిర్మాణాన్ని, ఈ స్ట్రక్చర్ని ఉపయోగించినప్పుడు మనకి ఎలాంటి సందర్భంలో ఉపయోగించాలని చెప్పినాం? ఒక పని చేయక తప్పదు అనే సందర్భంలో ఉపయోగించాం. ఉదాహరణకి ఏం తీసుకున్నాం అక్కడ? నేను అతడిని కలవక తప్పదు. ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పాం? ఐ కాంట్ బట్ మీట్ హిమ్. నేను అతన్ని కలవక తప్పదు. ఇలా వచ్చింది. అదే ఇంకొక సందర్భం తీసుకుందాం. నేను అతడిని కలుసుకోక తప్పలేదు. అంటే ఈ వాక్యం చూస్తే మనకి ఏమర్థమవుతుంది? ఇక్కడనేమో చేయక తప్పదు, ఇక్కడేమో చేయక తప్పలేదు. అంటే ఒక పని చేయక తప్పలేదు అనే సందర్భంలో మనం ఈ కుడెంట్ బట్ ప్లస్ V1, కుడెంట్ బట్ అనే స్ట్రక్చర్ పక్కన సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించిన వెర్బ్ను ఉపయోగిస్తాం. సింపుల్గా చెప్పాలంటే కుడెంట్ బట్ అనే నిర్మాణం పక్కన సింపుల్ ప్రజెంట్ను వాడుతున్నాం. దీన్ని ఆధారంగా చేసుకొని ఒక ఫార్ములా అనేది తయారు చేద్దాం. ఫార్ములా చూడండి. ఫార్ములా ఎలా తయారు చేయొచ్చు అంటే, ఇప్పుడు సబ్జెక్ట్ తీసుకోవాలి ప్లస్ ఇక్కడ స్ట్రక్చర్ ఏంటిది? కుడెంట్ బట్ అనే నిర్మాణాన్ని తీసుకొని దానికి సింపుల్ ప్రజెంట్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత ఆబ్జెక్ట్. ఇలా ఉపయోగిస్తూ ఒక నిర్మాణాన్ని తయారు చేసుకో. ఈ ఫార్ములా సహాయంతో మన సెంటెన్స్ని తయారు చేయవచ్చు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. నేను అతడిని కలుసుకోక తప్పలేదు. ఇలా ఉంది. అప్పుడు ఐ కుడెంట్ బట్ మీట్ హిమ్. అంటే ఇక్కడ మనకి అర్థం ఏమొచ్చింది చూడండి. నేను అతడిని కలుసుకోక తప్పలేదు. అర్థం ఐ కుడెంట్ బట్ మీట్ హిమ్. ఇలా ఇంగ్లీష్లో చెప్తాం. అలాగే మీరు ఇంకో సబ్జెక్ట్ కూడా ఉపయోగించవచ్చు. మీరు అతడిని కలుసుకోక తప్పలేదు. మీరు అతన్ని కలుసుకోక తప్పలేదంటే మీరంటే సబ్జెక్ట్ ఏంది? యూ. కాబట్టి యూ కుడెంట్ బట్ మీట్ హిమ్ అంటే మీరు అతడిని కలుసుకోక తప్పలేదు. ఇలా అర్థాలు వస్తాయి. తర్వాత మనం అతడిని కలుసుకోక తప్పలేదు. ఇలా ఉంది. మనం అంటే సబ్జెక్ట్ ఏంది? వి. కాబట్టి వి కుడెంట్ బట్ మీట్ హిమ్. మనం అతన్ని కలుసుకోక తప్పలేదు. ఇలా ఉపయోగించవచ్చు. అతడిని కలుసుకోక తప్పలేదు. అతన్ని కలుసుకోక తప్పలేదని. అతడు అంటే హీ వస్తుంది. హీ కుడెంట్ బట్ మీట్ హిమ్. అతన్ని కలుసుకోక తప్పలేదు. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇలా చెప్పాలి. రైట్. రాము అతడిని కలుసుకోక తప్పలేదు. ఇలా ఉంది. రాము అంటే అవును కదా. రాము కుడెంట్ బట్ మీట్ హిమ్. రాము అతడిని కలుసుకోక తప్పలేదు. ఇలా
మనం ఈ ఫార్ములాను ఉపయోగించి కావలసిన సెంటెన్స్ను ఫ్రేమ్ చేయవచ్చు. ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి నిత్య జీవితంలో మాట్లాడవచ్చు. ఇలా మీరు తీసుకున్నాను, అదే నేను మాట్లాడక తప్పలేదు అలా కూడా చెప్పవచ్చు. అప్పుడు ఐ కుడెంట్ బట్ టాక్ హిమ్. ఇలా మీరు వెర్బులు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ అవుతుంది. ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి మన నిత్య జీవితంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా వీటిని ఉపయోగించి మాట్లాడవచ్చు. మీరు ఈ విధానంలో ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.